అంశము 9:2 కుటుంబములో దేవుడు ఏర్పాటు చేసే క్రమము. 12 కాపురానికి 10 సూత్రాలు. కుటుంబములో భర్తే యజమాని. ఈ క్రమం సరి అయినదని అందరూ ఒప్పుకుంటారు. క్రైస్తవులు మాత్రమే కాక ఇతరులు కూడా ఒప్పుకుంటారు. పరలోకంలో మాత్రమే స్త్రీలు పురుషులు అనే తేడా ఉండదు. బైబిల్ ప్రకారం సృష్టి 6వ రోజున మానవుణ్ణి అతనికి తోడుగా పక్కటెముక నుండి స్త్రీని సృష్టించనని చెప్పబడినది. పురుషుడే దేవునికి లెక్క చెప్పవలసిన బాధ్యత. అహంకార స్త్రీలు పురుషులకు లోబడరు, గర్వించి చివరకు మోసపోవచ్చు. అలాగే అహంకార పురుషులు దేవుని ఆజ్ఞలను అవేది చూపి కుటుంబ బాధ్యతలు నిర్వహించకుండా ఎడల దాంపత్య జీవితంలో విఫలమగుతున్నారు. కానీ దేవునికి అంగీకారకమైన రీతిలో స్త్రీలు ప్రేమతో కూడిన త్యాగభరిత ఇష్టపూర్తిగా మంచి కొరకై భర్తలకు విధేయించుట చాలా మంచిది, చాలా అవసరం కూడా. దేవుని అధికారం ఎవరు కూడా ప్రశ్నించరాదు, కూడదు కూడా. ఇరువురు ఒకరికొకరు విధేయించుకోవాలి. కానీ స్త్రీ భర్త అధికారమును కుటుంబ శ్రేయస్సును గుర్తించి మరి ఆమె విధేయించాల. అంతేకాకుండా 12 కాపురానికి లోకులు ఎన్ని సూక్తులు చెప్పినా దేవాది దేవుడు మాత్రం ముఖ్యంగా 2 బంగారు సూత్రాలు ఆజ్ఞలు ఇచ్చారు. అవి ఏమిటంటే మరి ఇవి పాటించడం కొంచెం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. దేవుని కృపతో శక్తితో సాధ్యమే. భర్తలారా మీ భార్యను ప్రేమింపుడు, లోబడినప్పుడు కూడా ప్రేమింపుడు, కఠినముగా ప్రవర్తించకూడదు. మొదట కొత్తలో స్త్రీ ఏం చేస్తుంది? వధువు నా జన్మ ధన్యమైనదని తాళిని కళ్ళకు అద్దుకుంటుంది. కానీ వస్తువులు అడిగినప్పుడు ఇవ్వనప్పుడు, కొననప్పుడు ఎందుకో ప్రేమ తగ్గిందని ఈసడింపు. మరింత ముందుకు వెళ్ళి మా ఆయన ప్రేమ ఇంకెవరి మీద అయినా మళ్ళిందేమో అని భయంతో అనుమానం చూస్తుంది. అందువల్ల ప్రేమలాడిన వాడినైతే నేను వ్యర్థుడిని ఒక వాక్యం ఉన్నది. అందువల్ల పురుషుడు భర్త ఎరిగి సగౌరవముగా ఉదారముగా స్త్రీలతో జీవించాలా. సత్నాలకు కృషి చాల్పాలా. స్త్రీలు అల్ప సంతోషులు, త్వరగా ఏడుస్తారు, కోపపడతారు, బాధపడతారు, పగపడతారు, మోసపోతారు కూడా. అందువల్ల పురుషుడు జాగ్రత్త వహించి మరి ఆ బాధ్యతగా స్త్రీ పట్ల చూపించాలా. బలహీన గుణములు గల ఘటము కనుక లోక జ్ఞానము దైవ జ్ఞానముతో వారితో జీవించాలా. సహజంగా పురుషులకి ప్రేమతత్వం అనేది స్త్రీలతో పోలిస్తే తక్కువే. ప్రేమించుడు అని స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమలోడు గాని గుణ లక్షణాలు ఏమిటి? ప్రేమ అనేది సహనము గలది, దయగలది. అసూయ గాని, డంబము గాని, గర్వము గాని ప్రేమకు లేవు. ప్రేమ అనేది పరిశుద్ధాత్మ యొక్క ఫలము. ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు సమావేశానికి వెళ్లిచుండగా భార్య కోపంతో రంగునీళ్లు చల్లింది. అబ్రహాం లింకన్ ఆ సమావేశానికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మేరీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగా ఆమె ఏడుస్తూ నన్ను ఎలా ప్రేమించగలుగుతున్నారు అని అడుగుగా అతను జవాబు ఏమిటంటే కేవలము దేవుని ప్రేమను బట్టి నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పారు. అందువల్ల ప్రతి మనిషి పురుషుడు కూడా తన భార్యలో ఎలాంటి అర్హత లేకపోయినా, అందముగా లేకపోయినా, మంచి వంటకాలు చేయకపోయినా, తనను అంతగా పట్టించుకోకపోయినా, సరిగా ప్రేమించకపోయినా, ఇతరులతో ఉండే మంచి లక్షణాలు లేకపోయినా సరే మరి దేవుణ్ణి మరి ప్రేమించినట్లు దేవుడు సంఘాన్ని మానవాళిని ప్రేమించినట్లు అతడు తన భార్యను ప్రేమించాలా. అంతేకాకుండా గమనిక, మీలో దేవుని పోలికలు వాళ్ళకి కనపడాలా. అప్పుడు భర్తలకు లోబడి ఉండు అన్న ఆజ్ఞ భార్యలకు ఇవ్వనవసరం లేదు. లోబడి అనే అంశము స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది. పురుషులు అజ్ఞానంగా తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలలో భార్యలు ఇచ్చే మంచి సలహాను పాటించడం తప్పేమీ కాదు. ఆమె చెప్తే నేను ఎందుకు వినాలి అనే ధోరణ సరి అనేది కాదు. భార్య ఇచ్చిన సలహా వాక్యానుసారం అయితే తన అభిప్రాయాన్ని కూడా భర్త మార్చుకోవచ్చు. ఒకసారి తాను చెప్పినటువంటి మంచివి అయినా సరే భార్య మార్చుకోవాల్సిన అడిగినప్పుడు అప్పుడు కూడా భార్య ప్రకారంగా తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. అందువల్ల భర్త యొక్క హోదా ఏమీ తగ్గిపోదు. భార్యపై ఉన్నటువంటి అది ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఇక రెండవది, భార్యకు స్త్రీ పాత్ర అధికం. భార్యలారా మీ భర్తలకు విధేయుడుడి అని చెప్పబడింది. అంతేకాకుండా మీ సౌందర్యం అనేది అంతరంగమైనదిగా ఉండవలను. ఆదర్శ గృహ లక్షణాలు మరి చాలా ఉన్నవి. అవన్నీ కూడా స్త్రీలు అలవర్చుకోవాలా. వివేకవంతులైన స్త్రీలు గృహాన్ని నిర్మించరు, అవివేకులు ఏం చేస్తారు? గృహాన్ని కూల్చుతారు. అంతేకాకుండా మీ ప్రజలను మీ పుట్టు నుండి ఇక మరిచిపోండు అనే ఒక దేవుని వాక్యం ఉన్నది. భర్తకు లోబడటం అనేది బానిసత్వంగా భావించకూడదు. దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆమె సహకరిస్తుందని గ్రహించాలి. సమాజంలో ఘనత నొందుతుంది. లోబడే స్త్రీ తనకు తానే అవమానానికి గురవుతుంది.
కుటుంబ గౌరవము ఆనందాన్ని కూడా కోల్పెడుతుంది. ప్రతి స్త్రీ కూడా తన భర్తలో ఎలాంటి అర్హత లేకపోయినా, మంచి ఉద్యోగము, ఎక్కువ సంపాదన లేకపోయినా, తాను ఆశించిన లక్షణాలు లేకపోయినా ఆయన ప్రేమించగలగాలి. అప్పుడే ఆ కుటుంబం ఆనందంగా ఉండగలుగుతుంది. లోబడుట స్త్రీ అనువుగా ఉంటే లొంగి ఉండవలసిన లేదు. ఏ విషయంలోనూ కూడా నేటి స్త్రీలు పురుషుల కన్నా తక్కువైనటువంటి వాళ్ళు కాదు. సంపాదనలో, సామర్థ్యంలో, జ్ఞానంలో, విద్యలో, సేవలో అన్నింటిలో కూడా స్త్రీలు పురుషుల కన్నా ఒక అడుగు ముందుగానే ఉన్నారు. కావున స్త్రీలు పురుషులకు లోపడాల్సిన అవసరం లేదు అనేది నేటి స్త్రీ సమాజము లోక సంబంధమైన మహిళా ధోరణి. సంపాదనలో, జ్ఞానములో, సామర్థ్యంలో, దేవుని విషయంలో మరి పురుషుల కన్నా స్త్రీలు సమానం కావచ్చు. కానీ కుటుంబ వ్యవస్థలో భర్త కుటుంబానికి యజమాని, భార్యకు భర్తే శిరస్సు. కుటుంబాన్ని సంరక్షించి పోషించి సరియైన త్రోవలో నడిపించే బాధ్యత దేవుడు భర్తకు అప్పగించాడని గ్రహించాలి. మనుషులు దేవునికి లోపడాలా లేక దేవుడు మనుషులకు లోపడాలా? లెక్క ప్రకారంగా మనుషులే దేవునికి లోపడాలి. కానీ దేవుడు మనిషికి లోబడిన సందర్భాలు, మనసు మార్చుకున్న సందర్భాలు ఉన్నవి. వేద గ్రంథాల్లో చాలా ఉదాహరణలు, వృత్తాంతాలు ఉన్నవి. వైవాహిక జీవితంలో దేవుడు కోరుకునేది ఏమిటి? దైవిక ప్రేమ. ఈ ఒక్క లక్షణం ఉంటే ప్రతి కుటుంబంలోనూ నిజమైన ఐక్యత, సమాధానం చూడగలుగుతాము. ఏ సమస్యనైనా సులువుగా అధిగమించగలము. స్త్రీ పురుషులు సంసార సాగరం నుండి తరించే మార్గం ఏమిటి? పాపాల నుండి రక్షింపబడుతూ భగవంతుని భజించుటయే. నిరంతరము ధ్యానించాలి. భగవంతుని శరణు కోరి ఆయన కోసమే జీవించాలి. భార్యాభర్తల 12 కాపాడానికి 10 సూత్రాలు. 1. అత్యంత ప్రమాదకరమైన చిహ్నములైనటువంటి అహం, అసహనం, ఆగ్రహం అనే అకారత్రయాన్ని విడనాడాలి. జీవన సవంతులోని ప్రమాదాలను ఛేదించగలిగితే ఆ జీవితం నౌక సాఫీగా ప్రయాణిస్తుంది. ఒకరినొకరు తమకు కలిగిన ఆనందాన్ని, కష్ట సుఖాల్ని, దుఃఖాన్ని జీవిత భాగస్వామితో కూడా పంచుకోవటం అలవర్చుకోవాలి. 3వది, తెలుసో తెలియక భాగస్వామి చేసే తప్పులను క్షమించుకోగలగాలి. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళు చేసే తప్పులను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. దంపతులిద్దరూ సంతోషమే లక్ష్యంగా మలుచుకోవాలి. ఒకరి సామర్థ్యాన్ని మరొకరు ప్రశంసించుకోవటం వల్ల రెట్టింపు సంతోషం కలుగుతుంది. 5వది, భార్యాభర్తలిద్దరూ ఒకరి పనిలో ఒకరు పాలు పంచుకోవడం, కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించడం అనేది కూడా వారికి సంతృప్తిని, సంతోషాన్ని కలుగజేస్తుంది. భాగస్వామిని ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని పనులు కూడా అప్పుడప్పుడు చేయటం వల్ల జీవితంలో తనకెంతో ఊరట, ఓదార్పు లభిస్తుంది. తాను ఒంటరిని అనే కాదనే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. ఇక 6వది, పట్టు వీడితే పరమానందమే. 7వది, భర్త తన కుటుంబ సభ్యులను ప్రేమించి గౌరవించినట్లు శ్రీమతి కుటుంబాన్ని కూడా ప్రేమించటం, గౌరవించటం వలన ఆమెకి ఎంతో తృప్తి కలుగుతుంది. అంతేకాకుండా భాగస్వామి కూడా తన అత్తమామల్ని అధికంగా గౌరవిస్తూ వారితో సన్నిహితంగా ఉండటం స్త్రీ వారికి గర్వకారణంగా, ఆనందంగా ఉంటుంది. 8వది, జీవిత భాగస్వామికి బాగా నచ్చిన విషయాలు ఏమిటో తెలుసుకొని వాటిని చేయాలి. 9వది, ఒక మంచి భర్త చెవిటివానిగా, ఒక మంచి భార్య గుడ్డిదానిగా జీవించాలి. అప్పుడు అనవసరమైన విషయాలు వారికి కనపడవు, వినపడవు. వారు హాయిగా ఉంటారు. 10వది, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రార్థించుకోవటంపై అన్నిటికన్నా చాలా ముఖ్యం. భార్యాభర్తలు కలిసిమెలిసి ప్రార్థించుకునుచు దేవుని యందు నమ్మకముగా, విశ్వాసంగా కలిగి ప్రేమతో సహజీవనం చేస్తున్నచో వారి జీవితము 3 పువ్వులు 6 కాయలుగా ఫలభరితమై ఆ గృహము శోభాయమానంగా వర్ధిల్లుతుంది. జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవటం అది మన చేతుల్లో ఉన్నప్పుడు మనం జీవించడం అన్నిటికన్నా శ్రేష్టమైన కార్యమని భార్యాభర్తలు ఇద్దరు గ్రహించి ఆ విధంగా జీవించాలి. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.